దేవునికి స్తోత్రం. ఈ దిన ప్రేమాస్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యోహాను రాసిన పత్రిక 4:18. ప్రేమాస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధిపతి అయిన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదూ? సర్వప్రియ జగత్రక్షుడు, సర్వాధికారి, ప్రేమాస్వరూపి, ప్రేమాపూర్వుడైన దేవదేవుని యొక్క ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో నిత్యము నిరంతరం మీరు ఆయన కృపలో ముందుకు సాగాలని ప్రభు పాదస్థంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు, ప్రేమాస్వరూపైన దేవుడు. క్రీస్తు ప్రేమ గొప్పది, చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. ప్రేమ గుడ్డిదనే సామెత ఈ లోకంలో ఉన్నది. కానీ దేవుని ప్రేమ గుడ్డిది కాదు, ఏమాత్రము కాదు, ఎంత మాత్రము కాదు. అది గొప్పది. ఈ లోకములో అనేకులు ప్రేమించబడవాలని ఆశిస్తున్నారు, కానీ వారు ఇతరులను ప్రేమించరు. ప్రేమంటే స్వార్థమును వదులుకొనుట. ప్రేమంటే ఇవ్వడమే. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. దేవుడు ప్రేమై ఉన్నాడు. నిజమైన ప్రేమ కావాలంటే ప్రేమామయుడైన దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే ప్రేమ. చెడుతనం నశించుకున్నటే ప్రేమ. ఈ లోకంలోని సినిమాల్లోనూ నవల్లోనూ కనబడే ప్రేమ కాదు, కానీ అది కేవలం ఇచ్చయే. అనేక మంది ఈ ఇచ్చనే ప్రేమ అనుకుని మోసపోతున్నారు. దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ అగాపే. దేవుని ప్రేమ చొప్పున మనం ముందుకు సాగాలి. నిజమైన ప్రేమ స్వప్రయోజనము కోరదు. ప్రేమ ఎన్నడూ సాకులు చెప్పదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. గొప్పలు చెప్పుకోదు. అపకారం మనసులో ఉంచుకొనదు. అనవసరంగా కోపపడదు. అమర్యాదగా నడవదు. పాపం విషయంలో సంతోషపడదు. ప్రేమ ఉన్న చోట అసూయకు స్థలము లేదు. ప్రేమ దయ చూపించును, సత్యమునందు సంతోషపడును, అన్నిటినీ ఓర్చుకును, అన్నిటినీ నమ్మును. ప్రేమ లేనివాడు మరణమందు నిల్చున్నాడు. అంటే ప్రేమ లేనివాడు రక్తం లేనివాడితో సమానం. దేవుని బిడ్డలారా, రక్తం లేని వాడిలో ఏ కలయు ఉండదు. అలాగే ప్రేమ లేని వాని ముఖము ముడుచుకుని ఉంటుంది. ప్రేమించేవాడు మరణం నుండి జీవంలోనికి వెళ్ళుచున్నాడు. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించి నెడల అతడు ప్రేమ లేనివాడే. తాను చూచున్న ఎదుటివారిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? దేవుని బిడ్డలారా, దేవదేవుని మనం ప్రేమిస్తున్నామంటప్పటికి దేవుని చిత్త ప్రకారం మనం ముందుకెళ్ళాలి. దేవుని ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ప్రేమ మనల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ప్రేమ ద్వారానే మనకు జైవిజయాలు కలుగుచున్నవి. ఇతరులను ప్రేమించినప్పుడు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమ నూనె వంటిది. సైకిలు లేక ఇతర మిషన్లకు ఆయిల్ లేకపోతే అవి ఎలాగ కిర్రు కిర్రు మన శబ్దాలు వస్తుందో, అలాగే దేవుని ప్రేమ లేకపోతే క్రైస్తవుడు కస్సు బుస్సుమని శబ్దాలతో అనేకమైన విధాలుగా ప్రవర్తిస్తుంటాడు. దేవుని బిడ్డలారా, ప్రేమ మెత్తపరిచి శబ్దం రాకుండా చేయగలది ప్రేమ. ప్రేమ లేనివాడు దేవునికి ఎంత కానుకిచ్చినను, ఇతరులకు ఎంత సహాయం చేసినను, తన సొంత శరీరంను కాల్చబడ్డకిచ్చినను దానివల్ల ఏమాత్రం కూడా అతగాడికి ప్రయోజనం లేదు అని పరిశుద్ధ పౌలు ఈ విషయాలు తెలియపరిచాడు. ప్రేమ లేనివాడు ఎంత ప్రసంగించినా, దూతల వలె పాడినా, వైరాగ్యంగా సాక్ష్యమిచ్చినను అది అంతయు వ్యర్థమైన అపోస్తులైన పౌలు 1 కొరింథీ 13 తెలియపరుస్తున్నాడు. ప్రేమ ఒక చక్కటి భాష. ప్రేమనే భాషతో నీకు రాని భాష వారితో కూడా మాట్లాడవచ్చును. ఒక చంటి బిడ్డకు తన తల్లి మాటలు అర్థం కావు, కానీ ఆ తల్లి ప్రేమ అర్థమవుచున్నది. ఆకాశం భూమి గతించిపోవును, కానీ దేవుని ప్రేమ ఎన్నడూ గతించదు. దేవుని బిడ్డలారా, కైనా దేవుని ప్రేమకు చావు లేదు. ప్రేమ పరలోకపు భాష. పరలోకంలో ప్రేమయే ఉంటుందని గుర్తించండి. దేవుని ప్రేమించుతున్నప్పుడు నీ సమస్య ఎలాంటిదైనా సరే సమస్తము ఆయనతో చెప్పండి. ప్రేమలో దాపరికం ఉండదు. నీ హృదయం అంతయు నీవు ప్రేమించే వారికి ఇచ్చుతున్నావు. నీ హృదయంలోని దంతయు చెప్పుతున్నావు. అదే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక మన పాపముల కొరకు చనిపోవుటకై మనలను పాపం నుండి విడిపించిన మహిమాస్వరూపుడైన ఆయనే అద్వితీయ సత్య స్వరూపుడు. ఆ దేవదేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. యేసుక్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎట్లనగా
ఆయన మన కొరకు తన ప్రాణాలే ప్రాణంగా పెట్టాడు. ఒకరినొకడు ప్రేమించుటలో తప్ప మరేది ఎవరికి అచ్చి ఉండవద్దని దేవదేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రేమ యొక్క ముఖ్య కేంద్రం దేవుని హృదయం. అది శిలువ ద్వారా మానవుని హృదయంలోనికి వచ్చి ద్వేషకులమైన మన హృదయములను క్రీస్తు ప్రేమతో నింపుతుంది. ఇది దేవుని దగ్గర నుండి శిలువ ద్వారా పొందవలసిందే. ఈ దినమే ఆ శిలువ దగ్గరకు వెళ్ళి మోకరించి శిలువ ప్రేమను దయచేయమని అడుక్కుందాం. ప్రేమ అనంతమైనది. దాని పొడవు వెడల్పు ఎంతో తెలుసుకోవాలంటే ఆయన బిడ్డల సహవాసంతో చేరి దాన్ని పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రేమ తెలుసుకుంటకు ప్రార్థించాలి. ప్రభు ప్రేమను ఇమ్మని ప్రభువుని ప్రార్థించినప్పుడు ప్రభు తప్పక తన ప్రేమను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు, తన కృపను మనకి ఇవ్వగల గొప్ప దేవుడు. ఆ ప్రేమాస్వరూపైన దేవదేవుని యొక్క మహాకృపను మీరు పొందాలి. ప్రభు కృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమాస్వరూపైన దేవా, అద్వితీయ సత్య స్వరూపుడైన సర్వాధికారమైన పరమ తండ్రి, మీ కృపచొప్పున మాకందరికీ జయవిజయం దయచేసి వీళ్ళందరినీ ఆదరించి దీవించి బలపరిచి అందరి జీవితంలో జయవిజయం అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.